హలో స్పేస్ లవర్స్, సైన్స్ లో వామ్ హోల్స్ అనే కాన్సెప్ట్ చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. విశ్వంలో కాంతి కూడా వెళ్ళలేని వేగంతో మనం ఒక గెలాక్సీ నుండి ఇంకో గెలాక్సీకి వెళ్ళొచ్చు. ఇది ప్రాక్టికల్ గా ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు, కానీ సిద్ధాంతం పరంగా ఇది జరుగుతుంది అని నిరూపించింది ఎవరో కాదు, స్వయంగా ఆల్బర్ట్ ఐన్స్టీనే. అయితే ఈ వామ్ హోల్స్ కి సంబంధించి రీసెంట్ గా ఒక డిస్కవరీ బయటపడింది. దాన్ని బట్టి శాస్త్రవేత్తలు 3 సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అందులో ఫస్ట్ ఏంటంటే 2019 మే నెలలో జరిగిన ఒక సంఘటన. మనందరికీ తెలుసు, మన యూనివర్స్ మొత్తం గ్రావిటేషనల్ వేవ్స్ తో నిండిపోయి ఉంటుందని. అయితే ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ని గుర్తించడానికి మన దగ్గర లిగో అండ్ వెర్గో అనే అబ్జర్వేటరీలు ఉన్నాయి. సాధారణంగా 2 బ్లాక్ హోల్స్ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ దగ్గరై చివరికి ఢీకొన్నప్పుడు భయంకరమైన గ్రావిటేషనల్ వేవ్స్ పుడతాయి. ఆ వేవ్స్ ఒక సౌండ్ ని క్రియేట్ చేస్తాయి. అంటే ఇలా. దీన్ని చిర్ప్ అంటారు. అయితే 2019లో రికార్డ్ అయిన ఒక సిగ్నల్ చాలా వింతగా ఉంది. అది చాలా తక్కువసేపు మాత్రమే వచ్చింది, మరియు ఎప్పుడూ కనిపించే ఆ చిర్ప్ అందులో లేదు. దీన్ని చూసిన కొంతమంది సైంటిస్టులు ఒక కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అదేంటంటే ఇది 2 బ్లాక్ హోల్స్ ఢీ కొనడం వల్ల వచ్చింది కాదు, ఇదొక వామ్ హోల్ నుండి వచ్చిన ఎకో, అంటే ప్రతిధ్వని అయ్యుండొచ్చు అని అన్నారు. అంటే వామ్ హోల్ లోపల ఏదో జరిగి దాని శబ్దం బయటికి వినిపించిందని వాళ్ళ ఉద్దేశం. ఇది వినడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా. ఇప్పుడు రెండవది చూద్దాం. ఇదొక ఇంట్రెస్టింగ్ థియరిటికల్ స్టడీ. ఐన్స్టీన్ మరియు రోజన్ చెప్పిన ఒరిజినల్ ఐడియా ప్రకారం వామ్ హోల్ అనేది స్మూత్ గా ఉండే ఒక సొరంగం లాంటిది. కానీ క్వాంటమ్ ఎఫెక్ట్ ని పరిగణలోకి తీసుకుంటే ఆ సొరంగం లోపల నిర్మాణం అంతా స్మూత్ గా ఉండకపోవచ్చని కొత్త రీసెర్చ్ పేపర్ చెప్తుంది. అదొక క్యాటర్ పిల్లర్ లాగా ఎగుడు దిగుడుగా వంకర టింకర్ గా ఉంటుంది. దీనికి వాళ్ళు ఐన్స్టీన్ రోజన్ క్యాటర్ పిల్లర్ అని పేరు పెట్టారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వామ్ హోల్ లో ఉండే క్వాంటమ్ స్టేట్ ఎంత ర్యాండమ్ గా ఉంటే ఆ వామ్ హోల్ అంత పొడవుగా సాగుతుందంట. ఇది వినడానికి చాలా టెక్నికల్ గా ఉంది కదా. నిజానికి ఇది వామ్ హోల్స్ నిజంగా ఉన్నాయని చెప్పడం లేదు. కేవలం ఒకవేళ వామ్ హోల్స్ ఉంటే వాటి లోపల మ్యాథమెటిక్స్ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని మాత్రమే ఇది వివరిస్తుంది. అండ్ ఇప్పుడు మూడవది మరియు అత్యంత విచిత్రమైనది. అదేంటంటే మన విశ్వం ఎప్పటికప్పుడు వేగంగా విస్తరిస్తుంది. అంటే మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. దీనికి కారణం మనకు తెలియని ఒక శక్తి. దాన్నే మనం డార్క్ ఎనర్జీ అని పిలుస్తున్నాం. అయితే ఈ కొత్త పేపర్ రాసిన సైంటిస్టులు ఏమంటున్నారంటే మన విశ్వంలో కంటికి కనిపించని అతి చిన్న మైక్రోస్కోపిక్ వామ్ హోల్స్ కోటాను కోట్లు ఉన్నాయని, అవి ఎప్పుడూ పుడుతూ చస్తూ ఉంటాయని, వాటి వల్ల వచ్చే ఎనర్జీనే ఈ విశ్వాన్ని ఇలా ఎక్స్పాండ్ చేస్తుంది అని ఒక థియరీని ప్రతిపాదించారు. దీన్నే స్పేస్ టైమ్ ఫోమ్ అని కూడా అంటారు. అంటే సబ్బు నురగలో బుడగల్లాగా స్పేస్ లో ఈ చిన్న వామ్ హోల్స్ ఉంటాయన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అదే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ కి వామ్ హోల్స్ కి ఉన్న కనెక్షన్. అంటే క్వాంటమ్ ఫిజిక్స్ లో 2 పార్టికల్స్ ఒకదానితో ఒకటి ఎంటాంగిల్ అయితే అవి ఎంత దూరంలో ఉన్నా సరే అందులో ఒకదాన్ని కదిలిస్తే వెంటనే ఇంకొక దానికి ఎంత దూరంలో ఉన్నా తెలుస్తుంది. దీన్నే ఐన్స్టీన్ స్పూకీ యాక్సిలరేటెడ్ డిస్టెన్స్ అని అన్నాడు. అయితే 2013లో 2 గొప్ప భౌతిక శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఐడియాతో వచ్చారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ 2 వేరు వేరు కాదు, 2 ఒక్కటే. అంటే 2 పార్టికల్స్ ఎంటాంగిల్ అయ్యాయి అంటే వాటి మధ్య ఒక చిన్న మైక్రోస్కోపిక్ వామ్ హోల్ ఏర్పడింది అని అర్థం. ఈ కాన్సెప్ట్ ఫిజిక్స్ లో ఒక సంచలనం సృష్టించింది. అందుకే ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు క్వాంటమ్ కంప్యూటర్లలో ఎంటాంగిల్మెంట్ ని స్టడీ చేస్తూ మేం ల్యాబ్ లో వామ్ హోల్ ని సృష్టించాం అని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సృష్టించింది నిజమైన స్పేస్ టైమ్ టనెల్ కాదు. వాళ్ళు కేవలం క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ని స్టడీ చేస్తున్నారు. దాన్ని మ్యాథమెటికల్ గా వామ్ హోల్స్ తో పోల్చుతున్నారు. దాన్ని చూసి ఆర్టికల్లో చాలా మంది నిజంగానే ఇంటర్స్టెల్లర్ సినిమాలో లాగా ఒక రంధ్రం సృష్టించారేమో అని అనుకుంటాం. కానీ అది కేవలం క్వాంటమ్ లెవెల్లో జరిగే ఒక మ్యాథమెటికల్ కంపారిజన్ మాత్రమే. కాకపోతే దీనివల్ల క్వాంటమ్ మెకానిక్స్ కి గ్రావిటీకి ఒక లింక్ అయితే క్రియేట్ అయింది. అంటే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ని డీకోడ్ చేసే ఒక కొత్త డోర్ ఓపెన్ అయ్యిందని చెప్పుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన విశ్వం గురించి తెలుసుకున్నది చాలా తక్కువ. మనకు తెలిసిన ఫిజిక్స్ ఇంకా అసంపూర్ణంగానే ఉంది. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, బ్లాక్ హోల్స్ లోపల ఏముంది, ఇవన్నీ ఇంకా మిస్టరీలే. ఈ మిస్టరీలను ఛేదించే క్రమంలో సైంటిస్టులు రకరకాల థియరీలను ప్రతిపాదిస్తారు. అందులో వామ్ హోల్స్ కూడా ఒకటి. ఏదో ఒక రోజు నిజంగానే ఒక వామ్ హోల్ ని గుర్తిస్తే అది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆవిష్కరణ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కవరీలోకి వెళ్దాం. మన భూమి ఒకవేళ సూర్యుడికి చాలా దగ్గరగా, అంటే మెర్క్యూరీ కన్నా చాలా దగ్గరగా ఉంటే అప్పుడు మన భూమి మీద వాతావరణం ఉంటుందా? ఉండదు కదా. ఎందుకంటే సూర్యుడి దెబ్బకి వాతావరణం మొత్తం కొట్టుకుపోతుంది. కేవలం మట్టి గోళం మాత్రమే మిగులుతుంది. ఇదే విశ్వంలో ఉన్న బేసిక్ రూల్. కానీ భూమికి 280 కాంతి సంవత్సరాల దూరంలో ఒక నక్షత్ర వ్యవస్థలో ఈ నియమాన్ని ధిక్కరిస్తూ ఒక వింత జరుగుతుంది. మన విశ్వం ఎంత పెద్దదో అందులో దాగున్న రహస్యాలు కూడా అంతే వింతగా ఉంటాయి. రీసెంట్ గా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక గ్రహాన్ని చూస్తుంది.
అసలు సైన్స్ ప్రకారం ఆ గ్రహం అక్కడ ఉండకూడదు, లేదా కనీసం అలా కూడా ఉండకూడదు. ఈ వింత గ్రహం పేరు TOI 561b. దీన్ని సైంటిస్టులు సూపర్ ఎర్త్ అని పిలుస్తున్నారు. అంటే ఇది మన భూమి కంటే సుమారు 1.4 రెట్లు పెద్దగా ఉంది. కానీ పోలిక అక్కడితోనే అయిపోయింది. ఎందుకంటే ఈ గ్రహం మీద పరిస్థితులు నరకంలా ఉంటాయి. మన భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు తీసుకుంటుంది కదా, కానీ ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ కేవలం 11 గంటల్లోనే ఒక రౌండ్ వేసిస్తుంది. ఇంత స్పీడ్ గా ఎలా తిరుగుతుంది అని డౌట్ రావచ్చు. దీనికి కారణం అది తన నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండడమే. ఎంత దగ్గరంటే సూర్యుడికి మెర్క్యూరీకి మధ్య ఉన్న దూరంలో ఇది కేవలం 40వ వంతు దూరంలోనే ఉంది. అంటే 10 లక్షల మైళ్ల కంటే తక్కువ దూరం అన్నమాట. ఇంత దగ్గరగా ఉండడం వల్ల గ్రావిటీ ఫోర్స్ దెబ్బకి ఈ గ్రహం ఒకే వైపు ఫిక్స్ అయిపోయింది. అంటే టైడలీ లాక్ అయిపోయింది. ఈ గ్రహం ఎప్పుడూ ఆ నక్షత్రాన్ని చూస్తూ మండుతూ ఉంటుంది. రెండో వైపు ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. ఆ పగలుండే వైపు ఎంత వేడిగా ఉంటుందంటే అక్కడ రాళ్లు కూడా కరిగిపోయి ఒక మ్యాగ్మా సముద్రం లాగా పారుతూ ఉంటాయి. అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చూడకముందే సైంటిస్టులకు దీని మీద ఒక పెద్ద డౌట్ ఉండేది. ఈ గ్రహం చూడడానికి చాలా పెద్దగా ఉంది, కానీ ఉండాల్సినంత బరువు లేదు. చాలా తక్కువ డెన్సిటీ ఉంది. మొదట్లో ఇది చాలా పాత నక్షత్రం దగ్గర ఉంది కాబట్టి ఇందులో ఐరన్ తక్కువగా ఉందేమో అని అనుకున్నారు. కానీ కేవలం అది మాత్రమే రీజన్ కాదని వాళ్ళకు అనిపించింది. బహుశా ఆ గ్రహం చుట్టూ మందపాటి వాతావరణం ఉండడం వల్ల అది ఉబ్బినట్టుగా కనిపిస్తుందా అని డౌట్ వచ్చింది. కానీ ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతుంది. అంత దగ్గరగా అంత వేడిగా ఉన్న గ్రహం మీద అట్మాస్ఫియర్ ఎప్పుడో ఆవిరైపోయి ఉండాలి కదా. సోలార్ విండ్స్ దెబ్బకి గాలి మొత్తం ఎగిరిపోయి కేవలం రాయి మాత్రమే మిగలాలి. సో ఈ మిస్టరీని ఛేదించడానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రంగంలోకి దిగింది. సైంటిస్టులు ఒక సింపుల్ టెక్నిక్ ని వాడారు. అదే టెంపరేచర్ చెక్. లాజిక్ ఏంటంటే ఒకవేళ ఆ గ్రహం మీద గాలి లేకపోతే అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 4900 డిగ్రీల ఫారెన్హీట్ ఉండాలి. కానీ ఒకవేళ అక్కడ గాలి ఉంటే అది ఆ వేడిని గ్రహం అంతా సర్క్యులేట్ చేసి టెంపరేచర్ ని తగ్గిస్తుంది. జేమ్స్ వెబ్ డేటా చూశాక సైంటిస్టుల మైండ్ బ్లాక్ అయింది. అక్కడ టెంపరేచర్ 3200 డిగ్రీల ఫారెన్హీట్ మాత్రమే ఉంది. అంటే మనం అనుకున్న దానికంటే తక్కువ వేడి ఉంది. దీన్ని బట్టి అక్కడ ఖచ్చితంగా ఏదో గట్టి వాతావరణం ఉందని కన్ఫర్మ్ అయింది. అసలు అంత రేడియేషన్ ని తట్టుకొని అక్కడ గాలి ఎలా ఉంది? దీనికి సైంటిస్టులు ఒక ఇంట్రెస్టింగ్ పేరు పెట్టారు, వెట్ లావా బాల్. దీన్ని అర్థం చేసుకోవాలంటే స్టవ్ మీద మరుగుతున్న ఒక సాంబార్ గిన్నెను ఊహించుకోండి. కింద విపరీతమైన మంట ఉన్నా అందులో ఉన్న లిక్విడ్ ఆవిరిని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ గ్రహం మీద ఉన్న మ్యాగ్మా సముద్రం నిరంతరం ఆవిరిని, గ్యాస్లను పైకి వదులుతూనే ఉంది. ఆ ఆవిరే ఒక పొరలా మారి ఆ గ్రహాన్ని కాపాడుతోంది. పైకి వెళ్లిన ఆవిరి మళ్లీ చల్లబడి కింద మ్యాగ్మాలో కలుస్తోంది. అంటే నక్షత్రం ఎంత గాలిని లాగేసుకున్నా కింద ఉన్న మ్యాగ్మా కొత్త గాలిని పుట్టిస్తూనే ఉందన్నమాట. అయితే ఇది ఎందుకంత స్పెషల్ అంటే ఇప్పటిదాకా నక్షత్రానికి దగ్గరగా ఉండే చిన్న గ్రహాల మీద వాతావరణం ఉండదని మనం ఫిక్స్ అయిపోయాం. కానీ ఈ డిస్కవరీ ఆ రూల్ ని మార్చేసింది. అంతేకాదు ఈ గ్రహం మన గెలాక్సీ పుట్టిన కొత్తలో, అంటే మన సూర్యుడి కంటే రెట్టింపు వయసున్న నక్షత్రం దగ్గర ఏర్పడింది. దీన్ని స్టడీ చేయడం అంటే ఒక టైం క్యాప్సూల్ ని ఓపెన్ చేసి మన విశ్వం చిన్నప్పుడు, అంటే హెవీ మెటల్స్ లేని కాలంలో గ్రహాలు ఎలా ఉండేవో చూడడమే. ప్రస్తుతానికి సైంటిస్టులు అక్కడ నీటి ఆవిరి ఉందా లేక రాతి ఆవిరి అంటే రాక్ వేపర్ ఉందా అని ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి గ్రహాల్లో మనకు తెలియని ఏలియన్ లైఫ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఏదేమైనా నరకం లాంటి మ్యాగ్మా సముద్రం మీద మేఘాలు ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతమే కదా. అండ్ ఇప్పుడు మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుక్కున్న ఒక వింత గ్రహం గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం, కానీ ఈసారి నాసా డైరెక్ట్ గా దీనికి సంబంధించి అది ఎంత వింతగా ఉంటుందో వీడియో రిలీజ్ చేసింది. దీన్ని చూసిన నాసా సైంటిస్టులు కూడా తలలు పట్టుకుని అసలు ఇది ఏంటిది, ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి గ్రహాలంటే మట్టితోనో, గ్యాస్ తోనో లేదా నీళ్లతోనో నిండి ఉంటాయని చదువుకున్నాం. కానీ ఈ గ్రహం వాతావరణం మొత్తం మసితో నిండి ఉంది. అంటే పొయ్యిలో మంట కోసం ఊదేటప్పుడు ఆ గొట్టంలో ఏర్పడుతుంది కదా, అదే దాన్ని సూట్ అంటారు. అండ్ ఇంకా దీని లోపల కుప్పలు కుప్పలుగా వజ్రాలు ఉన్నాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. స్పేస్ లో ఇలాంటి ఒక గ్రహం ఉండడం అనేది ఇప్పటి వరకు ఉన్న అన్ని సైన్స్ రూల్స్ ని బ్రేక్ చేస్తుంది. అసలు ఈ డైమండ్ ప్లానెట్ ఎక్కడుంది, దీని కథ ఏంటి, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దీని గురించి ఇంకేం విషయాలు బయటపెట్టిందో చూద్దాం. మొదటగా ఈ గ్రహం పేరు చదవడానికి కొంచెం కష్టంగా ఉంది కదా, కానీ దీని లక్షణాలు వింటే మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ఇది మన సోలార్ సిస్టమ్ బయట ఉన్న ఒక ఎక్సో ప్లానెట్. సాధారణంగా మనం వెతికే గ్రహాలన్నీ మన సూర్యుడి లాంటి నక్షత్రాల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ ఈ గ్రహం ఒక పల్సర్ చుట్టూ తిరుగుతోంది. అసలు పల్సర్ అంటే ఏంటంటే ఒక పెద్ద నక్షత్రం చనిపోయిన తర్వాత అది పేలిపోయే న్యూట్రాన్ స్టార్ గా మారుతుంది. ఆ న్యూట్రాన్ స్టార్ విపరీతమైన వేగంతో తిరుగుతూ దాని నుండి రేడియేషన్ ని లైట్ హౌస్ లాగా బయటికి చిమ్ముతూ ఉంటే దాన్ని పల్సర్ అంటారు. ఇలాంటి భయంకరమైన చనిపోయిన నక్షత్రం చుట్టూ ఒక గ్రహం బ్రతికి ఉండడమే గొప్ప విషయం అనుకుంటే
ఈ గ్రహం ఆ నక్షత్రానికి ఎంత దగ్గరగా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. ఈ గ్రహం తన నక్షత్రానికి కేవలం 1 మిలియన్ మైళ్ళ దూరంలోనే తిరుగుతుంది. అంటే మన భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో ఇది కేవలం 1% మాత్రమే అన్నమాట. దీనివల్ల ఈ గ్రహం ఆ నక్షత్రం చుట్టూ ఒక రౌండ్ వేయడానికి కేవలం 7 గంటల 48 నిమిషాలు మాత్రమే టైం తీసుకుంటుంది. అంటే అక్కడ ఒక సంవత్సరం కేవలం 8 గంటలు మాత్రమే ఉంటుంది. మీరు ఉదయం ఆఫీస్ కి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేలోపు అక్కడ ఒక సంవత్సరం గడిచిపోతుంది అన్నమాట. ఇంత వేగంగా తిరుగుతూ అంత దగ్గరగా ఉండడం వల్ల ఆ పల్సర్ నుండి వచ్చే విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి ఈ గ్రహాన్ని ఒక నిమ్మకాయ ఆకారంలోకి మార్చేస్తుంది. అయితే సైంటిస్టులను అంతలా ఆశ్చర్యపరిచింది దీని ఆకారం కాదు, దీని వాతావరణం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దీని వైపు చూసినప్పుడు అక్కడ ఆక్సిజన్ లేదు, నైట్రోజన్ లేదు, వాటర్ లేదు. అక్కడ మొత్తం కార్బన్ మరియు హీలియం మాత్రమే ఉన్నాయి. స్పేస్ లో ఇప్పటి వరకు కనుక్కున్న 6000 గ్రహాలలో దేనిలోని ఇలాంటి వాతావరణం చూడలేదు. దీని గాలిలో మసితో ఏర్పడిన మేఘాలు తేలుతున్నాయి. మసి అంటే బూడిద అనుకుంటారేమో, కానీ బూడిదకి మసికి చాలా తేడా ఉంది. కట్టెలు కాలిపోతే మిగిలేది బూడిద, కానీ ఆ మంట వల్ల వచ్చే పొగ మసిని ఏర్పరుస్తుంది. ఆ నల్లటి మసి లాంటి దాంతోనే అక్కడ వాతావరణం అంతా నిండుంది. అక్కడ ఆక్సిజన్ అస్సలు లేకపోవడం వల్ల కార్బన్ వేరే వాటితో కలవకుండా స్వచ్ఛమైన కార్బన్ మాలిక్యూల్స్ లాగా ఉండిపోయింది. ఇది చాలా అరుదైన విషయం. దీని ఉపరితలం మీద ఇంత కార్బన్ ఉంటే మరి గ్రహం లోపల పరిస్థితి ఏంటి అని సైంటిస్టులు క్యాలిక్యులేట్ చేశారు. ఆ గ్రహం లోపల ఉండే విపరీతమైన ప్రెషర్ వల్ల అక్కడ ఉన్న కార్బన్ గట్టిపడి వజ్రాలుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ఆ గ్రహం గర్భంలో కిలోమీటర్ల కొద్ది వజ్రాల గనులు ఉండుండొచ్చు. నిజంగా ఇది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ స్టోరీలా ఉంది కదా, కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపిన డేటా ప్రకారం ఇది 100% నిజం. అండ్ అక్కడికెళ్లి ఆ వజ్రాలు తెచ్చుకోవచ్చేమో అనుకుంటారేమో, కానీ అది పాసిబుల్ కాదు. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ 1200 నుండి 3700 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉంటుంది. అంత వేడిలో రేడియేషన్ లో మనిషి సెకండ్ కూడా బ్రతకలేడు. అయితే ఇలాంటి గ్రహం ఎలా పుట్టింది అనేది ఇప్పుడు సైంటిస్టులకు పెద్ద పజిల్ గా మారింది. ఎందుకంటే సాధారణ గ్రహాలు ఏర్పడేటప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్ లాంటివి కామన్ గా ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం హీలియం, కార్బన్ మాత్రమే ఉండడానికి ఒక థియరీ ఉంది. మేబీ ఒకప్పుడు అక్కడ 2 నక్షత్రాలు ఉన్నప్పుడు అందులో పెద్ద నక్షత్రం పేలిపోయి పల్సర్ గా మారింది. ఆ పల్సర్ కి ఉన్న గ్రావిటీ వల్ల పక్కనున్న 2వ నక్షత్రం యొక్క పై పొరలన్నిటినీ ఈ పల్సర్ తినేసి ఉండొచ్చు. అలా 2వ నక్షత్రం తన హైడ్రోజన్ ని కోల్పోయి కేవలం లోపల ఉన్న కార్బన్, హీలియం కోర్ మాత్రమే మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన కోర్ భాగం ఇప్పుడు మనం చూస్తున్న ఈ డైమండ్ ప్లానెట్. దీన్నే ఖగోళ భాషలో బ్లాక్ విడో సిస్టమ్ అంటారు. అంటే ఆడ సాలిడు మగ సాలిడుని చంపినట్టు ఈ పల్సర్ తన తోటి నక్షత్రాన్ని చంపేసి దాన్ని ఒక గ్రహంలాగా మార్చుకుందన్నమాట. ఈ డిస్కవరీ ఎందుకింత స్పెషల్ అంటే మనకు పక్కనే 4 సంవత్సరాల కాంతి దూరంలో ఆల్ఫా సెంటూరి జంట నక్షత్రాలున్నాయి. దాని పక్కనే ప్రాక్సిమా కూడా ఉంది. సో జంట నక్షత్రాలు అసలు మనలాంటి జీవమున్న గ్రహాలకు జన్మనిచ్చే స్టేజ్ కి వెళ్తాయా, లేకపోతే ఇలానే వాటి గ్రావిటీ వల్ల తొందరగా చనిపోయి ఒకవేళ అక్కడ ఏలియన్స్ ఉంటే వాళ్ళ నాగరికతను చంపేసే ఛాన్స్ ఉందా అనే విషయాలు స్టడీ చేయడానికి ఈ డేటా చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ లో ఇలాంటి వింత గ్రహాలు ఇంకెన్ని బయటపడతాయో చూడాలి. ఒకవేళ నిజంగానే మనం అక్కడికి వెళ్ళగలిగితే ఆకాశం నుండి మసి కురుస్తూ నేల కింద వజ్రాలు ఉండే ఆ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. కానీ ప్రస్తుతానికి మనం దీన్ని టెలిస్కోప్ లో చూసి ఆనందించాల్సిందే. సో ఇది డైమండ్స్ అండ్ సూట్ ప్లానెట్ కథ. స్పేస్ లో ఉన్న ఇలాంటి మిస్టరీస్ గురించి, లేటెస్ట్ డిస్కవరీస్ గురించి తెలుగులో క్లియర్ గా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కింద కామెంట్ బాక్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. వీడియోకి హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.